హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. నేను మీ రేవతిని. ఇవాళ ధనియాల పొడి ప్రిపేర్ చేస్తున్నానండి. అన్ని రెసిపీస్లో నేను వేసుకునే పౌడర్ ఇదేనండి. ఈ పొడినే వేసుకుంటాము. ప్రతి రెసిపీలో ఎలాంటి మార్కెట్లో దొరికే ఎలాంటి ప్యాకెట్స్ కానివ్వండి, మసాలాలు కానివ్వండి, గరం మసాలా అంటూ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అవి ప్రిపేర్ చేసుకోకుండా మన ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా ధనియాల పొడి ప్రిపేర్ చేసుకుంటే వెజ్ లేకైనా నాన్ వెజ్ లేకైనా ఏ కర్రీస్ లేకైనా చాలా బాగుంటుందండి. నేను తీసుకున్న ధనియాలు మరియు దానికి తగ్గట్టు చెక్క మరియు ఒక 4 లవంగాలు తీసుకున్నాను. ఈ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం వేసుకున్న ధనియాలు అనేది వేసేసుకుందాం. ఈ ధనియాలని బాగా దూరగా వేయించుకోవాలండి. ఎండిపోయి ఉండాలండి. పచ్చిగా ఉండే ధనియాలు అనేది ధనియాల పొడి అనేది పడుతూ ఉంటారు. అలా కాకుండా ఎండిన ధనియాలతోటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా చూడండి ఫ్రెండ్స్, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ టైం పడుతుందండి. ఇది ఇలా నిల్వ చేసుకొని ఉంచుకోవడం వల్ల 1 వీక్ ఆర్ 2 వీక్స్ వరకు బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఈ పొడి అనేది ఏ కర్రీస్లోకైనా మనం బాగా ప్రిఫర్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రతి కర్రీలో ఈ పొడి వేసుకుంటే చాలా కమ్మగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఎలాంటి బయట నుంచి తెచ్చిన మసాలాలు పెట్టి వేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇలా బాగా మనం వేయించుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ పాటు బాగా చల్లారనివ్వాలండి. ఫ్యాన్ కింద పెట్టి చల్లారిన తర్వాతే ఒక మిక్సీ బౌల్లో తీసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. చికెన్ లేకి కానివ్వండి, మటన్ లేకి కానివ్వండి, ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఈ పొడి వేసుకుంటే లాస్ట్లో, కర్రీస్ లాస్ట్లో ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. మార్కెట్లో దొరికే ప్యాకెట్స్ యూజ్ చేయకుండా అందరూ ఇలా ప్రిఫర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక ఎల్లిపాయ అనేది, వెల్లుల్లి రెమ్మలు అనేవి వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం. చూసారు కదా ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో. ఇంతేనండి, చాలా ఈజీగా ధనియాల పొడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని చల్లారిన తర్వాత ఒక ఇలా ప్లేట్లో వేసుకొని బాగా చల్లారిన తర్వాతనే మనం ఒక బౌల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఎలాంటి స్మెల్ అనేది రాకుండా చాలా ఫ్రెష్గా మంచి గుమగుమలాడుతూ ఉంటుందన్నమాట. మన కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇదేనండి నా సీక్రెట్. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియో సేవ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు తెలపండి కామెంట్ బాక్స్లో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.